నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి, కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం కాఫీ గురించి తెలుసుకుందాం. సో కాఫీ సేవనం మంచిదా చెడ్డదా? చాలామంది కాఫీ తాగడం ఒక వ్యసనం అని, చాలా దురలవాటని అనుకుంటూ ఉంటారు. అది అపోహ కాదా అని చివరికి మీరే డిసైడ్ చేద్దురు కానీ. సో పొద్దున్న లేచి ఒక కాఫీ తాగకపోతే చాలామందికి రోజు స్టార్ట్ కాదు. సో కొంతమందికి టీ అలవాటు అనుకోండి, బట్ కాఫీ, టీ ఈ రెండిట్లో ఉండే పదార్థం నిజానికి ఒకటే. సో వేరే వేరే మొక్కల నుంచి తీసుకోబడ్డ కాఫీ అయితే కాఫీ గింజలు, టీ అయితే టీ ఆకులు, బట్ స్టిల్ దాంట్లో ఉండే పదార్థం పేరు కెఫీన్. ఆ కెఫీన్ వల్ల మనకి బుర్ర చాలా ఫ్రెష్గా, యాక్టివ్గా ఉంటుంది. సో ఈ కాఫీ తాగే వాళ్ళు ఎందుకు తాగుతున్నారు కాఫీ అంటే, ఒకటి కాఫీ తాగంగానే వాళ్ళకి అలసట అంతా తగ్గిపోయి బుర్ర కాస్త స్టిమ్యులేటెడ్గా, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు సరే. సో ఎర్లీ మార్నింగ్ కాఫీ అంటారు. సో ఎడినోసిన్ని రక్తంలో పెంచేటటువంటి గుణం ఈ కెఫీన్ అనేటటువంటి పదార్థానికి ఉంది. ఆ కెఫీన్ కాఫీలో కాస్త, కాఫీ గింజల్లో కాస్త ఎక్కువ ఉంటుంది, టీ ఆకుల్లో కాస్త తక్కువ ఉంటుంది. అది న్యాచురల్గా టీ ఆకులో కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఈ మనం కాఫీ గింజల వల్ల, ఆ గింజల్లోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి, కాఫీ తయారు చేసే పద్ధతి వల్ల గింజల్లోంచి మనం ఎక్కువ కెఫీన్ అనేటటువంటి పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో కాఫీలో ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు టీ ఆకుల కంటే కూడా కాఫీలో కాస్త కెఫీన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ ఫ్రెష్గా ఉండేటటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో కాఫీలో ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఈ ఫ్రెష్గా ఉండేటటువంటి దీని పర్యవసానమే ఫ్రెష్గా బుర్రని ఫ్రెష్గా ఉంచుతుంది, కాస్త యాంగ్జైటీ, డిప్రెషన్ అట్లాంటివి కాస్త తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీ తాగితే ఆకలి తగ్గుతుంది. సో ఆకలి తగ్గడం వల్ల తక్కువ తింటాము, కాస్త బరువు కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా జిమ్లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, పరిగెత్తే వాళ్ళకి ఈ మజిల్ పెయిన్స్ ఏవైతే వస్తాయో కాఫీ తాగడం వల్ల అవి తగ్గుతాయి. ఇవి జనరల్గా కాఫీ తాగడం వల్ల మనకి వచ్చేటటువంటి ఉపయోగాలు బేసికలీ. సో దీనివల్ల మనకి చెడు అంటూ ఉంటే కాస్త కాఫీ అలవాటు అయిపోయే అవకాశం ఒకటి ఉంది. అది సీరియస్ ఎడిక్షన్ అయితే డెఫినెట్గా కాదు. కాఫీ తాగితే బాగుంటుంది, అది కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుంది. ఈ రెండే ఉంటాయి ముఖ్యంగా. ఆ తలనొప్పి 4 రోజులు ఉంటుంది. సో నిజం చెప్పాలంటే 3 రోజుల దాకా ఎఫెక్ట్ ఉంటుంది, 4వ రోజుకి ఎఫెక్ట్ తగ్గిపోవటం మొదలవుతుంది. సో కాఫీ తాగడం ఒక సీరియస్ దుర్గుణం, దురలవాటు కాదు. అయినప్పటికీ మీరు దాన్ని వదలాలి అనుకుంటే కనుక 3 రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గిపోవటం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ డిపెండెన్స్ అనేది ఏదైతే ఉందో మీకు అది పోతుంది బేసికలీ. ఇకపోతే కాఫీలో రకరకాలు చూద్దాం. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి ఇప్పుడు అమెరికన్ పేర్లు ఉన్నటువంటి ఒక 10 రకాల మనకు అర్థం కాని పేర్లు చెప్తుంటారు. క్యాపుచినో అంటారు, ఎలిఐటి లేట్ అని రాస్తారు, అంటే పాలు కలుపుతారు. ఇట్లాంటి కాంప్లెక్స్ పోకుండా మనకు అలవాటు అయినటువంటి పదార్థాలు ఫిల్టర్ కాఫీ. సో మీరు ఎస్పెషల్ తమిళనాడు అలాగ పోయినా చాలామందికి, మన ఆంధ్రాలో కూడా ఫిల్టర్ కాఫీ అనేది బాగా అలవాటు. ఆ ఫిల్టర్ కాఫీ అంటే ఒక రకమైన ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో ఏమవుతుంది, పైన 2 గిన్నెలు ఉంటాయి. పైన గిన్నెలో మన కాఫీ వేసి దాన్ని ఒక చిన్న ప్రెషర్ పెట్టి నొక్కేందుకు ఒకటి ఉంటుంది, ఒక చిన్న ప్లేట్ లాంటిది. దాంతో గట్టిగా నొక్కి వేడి నీళ్లు పోసినట్లయితే మనం పెట్టినటువంటి ప్రెషర్లో వేడి నీళ్లు వెళ్ళి ఆ కాఫీలో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ కింద గిన్నెలో కలెక్ట్ అవుతుంది. దాంతో మీరు పాలు కలుపుకొని, లేకపోతే బ్లాక్ కాఫీ అని మీరు ఎలా కావాలంటే దాన్ని తాగొచ్చు. దీన్ని సింపుల్గా చేసే ఫిల్టర్ కాఫీ. ఇది తరతరాలుగా ఎన్నో ఏళ్ళుగా తమిళనాడులో ఫేమస్. మనకు కూడా చాలా ఏళ్లలో ఫిల్టర్ కాఫీ లేనిదే కాఫీయే కాదు అంటారు. కాఫీ మెషిన్లు కొత్తగా వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ పద్ధతే, కాకపోతే ఆ మెషిన్లో కొంచెం ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. సిమిలర్ పద్ధతి. ఇంట్లో ఉండేటటువంటి కాఫీ మెషిన్లు ఏంటి, సేమ్ పౌడర్ని పెట్టడం, ఆ పౌడర్ని గట్టిగా నొక్కి దాంట్లోంచి వాటర్ పంపించడం, అది స్టీమ్ పంపించడం, ఇది పద్ధతి. పెద్ద ఎస్ప్రెసో మెషిన్స్ అని చెప్పేసి కాఫీ షాప్స్లో పెద్ద కాఫీ మెషిన్స్లో ఉంటుంది. ఇది కాఫీ అంటే ఎస్ప్రెసో కాఫీ అంటుంటారు. సో ఇది కాస్త డిఫరెంట్. దీంట్లో కాఫీ కాన్సన్ట్రేషన్ మన ఇంట్లో ఫిల్టర్ కాఫీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే కాఫీ పౌడర్లో ఒక వేడి ఆవిరి పంపిస్తారు వాళ్ళు. వేడి ఆవిరి, వేడి నీళ్లు. దీంతో ఏమవుతుందంటే సలసల కాగే నీళ్లు అలాగే ఆవిరి కాఫీలో పంపించడం ద్వారా కాఫీ గింజల్లో లేదా కాఫీ పొడిలో ఉన్నటువంటి కెఫీన్
ఎక్కువ మనకి ఫిల్టర్ అవుతుంది. సో ఈ ఎస్ప్రెసో కాఫీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అది. సో కాఫీ ప్రియులకి కాఫీ వాసన కావాలంటే ఎస్ప్రెసో కాఫీ ఈజ్ ద రియల్ కాఫీ. ఇకపోతే మీకు తెలిసిందే ఐస్ కాఫీ అంటే ఈ కాఫీలో ఐస్ గడ్డలు వేసుకోవడం. రియల్ కాఫీ పాలు కలిపిన తర్వాత దాని యొక్క టేస్ట్ పోవడం మీకు తెలిసిందే. కాఫీ గింజలు వేరే దొరుకుతాయి, దాంతో కాఫీ చేసుకోవడం చాలా ఇష్టపడతారు. కానీ కాఫీలో చిక్కరి అనేటటువంటి ఒక పదార్థాన్ని కామన్గా కలపడం జరుగుతుంది. అందువల్ల కాఫీ కాన్సన్ట్రేషన్ కాస్త తక్కువ పెట్టుకోవడానికి, రెండు ఆ సిమిలర్గా ఉండే కాఫీ యొక్క వాసన, ఆ రుచి, చిక్కరి యొక్క రుచి వాసన ఒకేలాగా ఉండడం వల్ల కాస్త రుచి పెరగడానికి ఒక ఎర్త్లీ టేస్ట్ అంటారంటే మట్టి వాసన, మట్టి టేస్ట్ రావడానికి అది ఒక అంటే బాగుంటుంది బేసిక్గా. దానికోసం చక్కెర కలుపుతారు. 80% కాఫీ, 20% చక్కెర అలా కలపడం సర్వసాధారణం. కొన్నిట్లో కాస్త 30-40% చక్కెర ఉండేటువంటి కాఫీలు దొరుకుతాయి. ఎవరికైతే ఈ కాఫీ అడిక్షన్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఈ కాఫీ తక్కువ చక్కెర ఎక్కువ ఉన్నటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి కాఫీలు దొరుకుతాయి. అలాంటివి తీసుకున్నట్లయితే మీరు కాఫీ మీద డిపెండెన్స్ తగ్గించుకునేటటువంటిది మీరు చేసుకోవచ్చు. ఇకపోతే ఫైనల్గా చెప్పొచ్చేదల్లా కాఫీ అనేటటువంటిది మీకు హాని చెయ్యదు. అది కాస్త డిపెండెన్స్ ఉన్నా అది తీవ్రమైనటువంటి డిపెండెన్స్ కాదు. 2-3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఆ డిపెండెన్స్ కూడా పోతుంది. కాఫీ తాగడం వల్ల, బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎలాంటి క్యాలరీస్ మీకు రావు. బ్లాక్ కాఫీలో మీరు పాలు, పంచదార, చక్కెర వేసుకుంటే మాత్రమే క్యాలరీస్ వస్తాయి. బ్లాక్ కాఫీతో అలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఇంకా బెటర్గా ఆరోగ్యవంతమైన కాఫీ కావాలనుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఉంటుంది. అంటే కాఫీ, బ్లాక్ కాఫీ ఉన్నటువంటి డికాషన్లో దాంట్లోనే మీరు ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ వేసుకున్నట్లయితే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. మీకు ఆ ఫ్రెష్నెస్తో పాటుగా ఎనర్జీ కూడా వస్తుంది. సో ఈ పాలు, చక్కెర కంటే కూడా ఇది బెటర్ ఆల్టర్నేటివ్. మీరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎలా చేయాలి అని యూట్యూబ్లో చూసినట్లయితే రకరకాల వీడియోలు దొరుకుతాయి. మీకు దాన్ని చూసి మీరు నేర్చుకుని ఇంట్లో తాగొచ్చు. ఫస్ట్ ట్రై చేసి చూడొచ్చు. నాకు నచ్చలేదు, మీకు నచ్చుతుంది చూడండి. బాగుంటే కనుక డెఫినెట్గా అది మీకు నచ్చినట్లయితే అది బెటర్ వెరైటీ ఆఫ్ కాఫీ. బ్లాక్ కాఫీ తాగే ప్రయత్నం చేయండి. పాలు, చక్కెర అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగడం కష్టం. అప్పుడు ఏం చేయాలి? గ్రాన్యులేటెడ్ కాఫీ అని దొరుకుతుంది. అంటే ఇప్పుడు నెస్కాఫే, సన్ రైజ్ ఇట్లాంటివి గ్రాన్యులస్ కాఫీ వస్తాయి. అవి జస్ట్ అర చెంచా వేసుకుని కప్పంతా మీరు కనుక వేడి నీళ్ళు పోసినట్లయితే చక్కటి ఫ్లేవర్ ఉన్నటువంటి బ్లాక్ కాఫీ వస్తుంది. అది తాగడం తేలిక. బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. మీకు అదే ఫ్రెష్నెస్ వస్తుంది. మీకు క్యాలరీస్ రావు, ఆకలి చచ్చిపోతుంది. మీరు పొద్దున్న బ్లాక్ కాఫీ తాగితే మధ్యాహ్నం దాకా ఎలాంటి ఆకలి లేకుండా మీ మధ్యాహ్నం దాకా మీరు ఫ్రెష్గా ఉండేటువంటి అవకాశం అవుతుంది. ఇదండి. సో నేను ప్రాక్టికల్గా మాట్లాడుతూ కాఫీ యొక్క గుణగణాలు వర్ణించాను. నా దృష్టిలో కాఫీ తాగడం మంచిది. సో కాఫీ తాగి నాకు ఏదో గిల్ట్ ఉన్నటువంటి మీరు అనుకోక్కర్లేదు. కానీ కాఫీలో మిల్క్ లేకుండా, చక్కెర లేకుండా తాగేది అసలైన కాఫీ. అది తాగడం అలవాటు చేసుకోండి. నమస్కారం అండి.